ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి సంగమంతా కూర్చోలను మనవి. దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను మన కుటుంబాలను సంరక్షించి 2025వ సంవత్సరము శ్రమ ధ్యానాలను దేవునికి మహిమకరంగా మనందరికి ఆశీర్వాదకరంగా పూర్తి చేసుకోవటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, అలాగనే ఈ దినము పునరుత్థాన పండుగ జరిపించుకోవడానికి, ఈ పునరుత్థాన ఆరాధనలో ఆదివారపు ఆరాధనలో పాలు పంపులు పొంది దేవుణ్ణి మహింపరుస్తూ ఆయన పునరుత్థానాన్ని మానవులమైన మనందరకు మరణాన్ని గెలిచి ఆయన ఇచ్చిన విజయాన్ని మనము జరుపుకోవటానికి దేవుడిచ్చిన సమయాన్ని అవకాశాన్ని బట్టి, అలాగే ఆయన పరిశుద్ధ వాక్యాన్ని లేఖనాన్ని ధ్యానించే భాగ్యాన్ని ఇచ్చినందుకే మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించును గాక. అందరికీ మరొకసారి సెయింట్ థామస్ లూథరన్ సంఘం అంతటికి నా తరపున, నా కుటుంబం తరపున ఈస్టర్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. పునరుత్థాన పండుగ శుభాలు మీ అందరికీ కలుగును గాక. క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను. మరి పునరుత్థాన పండుగ మనందరికీ ఎంతో ప్రాముఖ్యమైనది, విలువైనది. మరి ఇటువంటి పండుగ కేవలము క్రీస్తును నమ్ముకున్న వారికే ఉంటుందేమో, అవునా? క్రీస్తును నమ్ముకున్న వారికే ఇటువంటి పండుగ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే మరణాన్ని గెలిచి పునరుద్ధానుడై లేచిన దేవుడు క్రీస్తు మాత్రమే కనుక క్రీస్తుని నమ్ముకున్న వారికే ఇటువంటి గొప్ప పండుగ ఉంటుందని నేను నమ్ముతూ ఉన్నాను. అయితే ఈ దినముకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాల నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను ఈరోజు మనము ధ్యానం చేద్దాం. పునరుత్థానము, దాని యొక్క ప్రాముఖ్యత. పునరుత్థానము ఒకవేళ లేకపోతే క్రైస్తవ విశ్వాసం ఉంటుందా? పునరుత్థానము జరగకపోతే అసలు క్రైస్తవ్యం అనేది పుడుతుందా అనేవి మనము ఒకసారి ఆలోచన చేయవలసిన విషయాలు. ఎందుకనంటే ప్రపంచమంతటిలోనూ ఎన్నో విశ్వాసాలు, సిద్ధాంతాలు, నమ్మకాలు, ఆచారాలు ఉంటుండగా కేవలము మరణమును గెలిచి తిరిగి లేచిన దేవుడు మనకు మాత్రమే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అటువంటి దేవుడు మరణాన్ని ఎలాగున గెలిచాడు, లేకపోతే ఆ మరణాన్ని ఆయన గెలిచి విశ్వాసులైన మనకి, ఆయనని నమ్ముకున్న వారందరికీ కూడా ఆ విజయాన్ని ఎందు నిమిత్తం ఇచ్చాడు అనే విషయాలను ఈరోజు మనము ధ్యానం చేద్దాం. ఎందుకనంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఈరోజు ఉదయకాలము మనందరము కూడా సమాధుల తోటకు వెళ్ళాం కదా. కొంతమంది సమాధుల తోటకు వెళ్ళరు, కొంతమంది సమాధుల తోటకు వెళ్ళరు. వెళ్ళకపోయినా వారు వెళ్ళటం తప్పు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. సమాధుల తోటకు వెళ్ళటం తప్పు అన్నట్లుగా మాట్లాడతారు. వాస్తవానికి దేవుడు మరణించిన తర్వాత, శిలువ మీద మరణం పొందిన తర్వాత, ఆయన సమాధి చేయబడిన తర్వాత శనివారం ఆయన సమాధిలో ఉన్నాడు. ఆదివారము తెల్లవారుజామున ఆయన పునరుత్థానుడయ్యాడు. అయితే 3వ దినమున మనం చదువుకున్నట్లుగా సువార్త పాఠ్యభాగంలో మార్కు సువార్త 16వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. ఆ విశ్రాంతి దినం అనగా శనివారం గడిచిపోగానే, వాస్తవానికి అది విశ్రాంతి దినము కనుక మగ్దలేనే మరియా, యాకోబు తల్లి అయిన మరియు సలోమేయు వచ్చి ఆయనకు పూయవలెనని. గమనించండి, చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. అదేంటంటే యేసుప్రభువు చనిపోయిందేమో శుక్రవారం, అవునా? చనిపోయి సమాధి చేయబడ్డాడు సాయంత్రానికి 6 గంటల లోపు. సమాధి చేయబడిన తర్వాత ఒకవేళ నిజంగా ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయాలి అనుకుంటే
శనివారం తెల్లవారుజామున వెళ్ళొచ్చు కదా మరియా, మగ్దలేని మరియా. కానీ ఎందుకు వెళ్ళలేదంటే ఆ రోజు విశ్రాంతి దినము, వారు ఏ పని చేయకూడదు, అందుకని వెళ్ళలేదు వాళ్ళు. అందుకని ఇక్కడ విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుజామునే వెళ్తూ ఉన్నారు. వారు వెళ్ళి ఏం చేయడానికి వెళ్తున్నారట? వారు ఆదివారమున పెందలక్కడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. గమనించారా? అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ లోకంలో ప్రత్యేకంగా క్రీస్తు ప్రభుల వారు చేసిన కార్యాలు ఎవరు కూడా చేయలేదు అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ పునరుత్థానము అనేది యేసు ప్రభుల వారు తన జీవితంలో పునరుద్ధానము పొందటాన్ని బట్టి ఈరోజు క్రైస్తవ విశ్వాసం అనేది కొనసాగుతుందన్న విషయాన్ని గమనించాలి. నిన్న రాత్రి కూడా మీకు తెలియజేశాను. నేను క్రైస్తవ్యం అనేది మూడు విషయాల మీద నిలబడి నడుస్తుంది. ఈ 3 విషయాల్లో మొట్టమొదటిది క్రీస్తు జననం, ఆయన మరణం, ఆయన పునరుత్థానం. పునరుత్థానం చాలా ప్రాముఖ్యమైనది. పునరుత్థానం లేకపోతే జననము మరణము నీకు నాకు కూడా ఉంటాయి. అవునా? మనందరికీ, మానవాళి అందరికీ కూడా జననము మరణము ఎలా ఉంటుందో యేసు ప్రభు వారు కూడా అలాగే జన్మించి మరణించారని అనుకుంటారు. కానీ ఆయన పునరుద్ధానుడు అయ్యాడు కనుక ఈరోజు భూ దిగంతముల వరకు ఆయన నామము ప్రచురపరచబడుతుంది. ఈరోజు భూ దిగంతముల వరకు క్రీస్తు నామము ఎరుగని వారు ఎవరూ లేరు. ఎందుకనంటే పునరుత్థానమే దానికి ప్రత్యేకము అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే అక్కడ మరి సమాధుల దగ్గరికి వెళ్ళకూడదని కొంతమంది అంటూ ఉంటారు కదా. మరి మరియా, మగ్దలేని మరియా ఇద్దరు కూడా సమాధి దగ్గరికి తెల్లవారుజామున వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు పునరుత్థానుడయ్యాడని మొట్టమొదట వారే కనుగొన్నారు కదా. కాబట్టి ఈరోజు సమాధి దగ్గరకు వెళ్ళి మనము కూడా మన పితరులను జ్ఞాపకం చేసుకొని క్రీస్తు పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు మనము సమాధుల తోటకు వెళ్ళాము అని అంటే దానికి కూడా ప్రత్యేకమైన కారణం ఉంది. కాబట్టి వెళ్ళటము తప్పేమీ కాదు. వెళ్ళి మన పితరులను జ్ఞాపకం చేసుకొని మన పితరులతో పాటు దేవుడు మనకిచ్చిన నిత్య జీవాన్ని లేదా ఇవ్వబోతున్న నిత్య జీవాన్ని అలాగే పునరుత్థానాన్ని మనమందరము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈరోజు ఈస్టర్ పండుగ. ఈ పండుగను దేవునికి మహిమకరంగా మనందరికి ఆశీర్వాదకరంగా మనం ఎలా జరిగించుకోవాలి? వాస్తవానికి పండుగ అంటే కొంతమందిని నేను చూస్తూ ఉంటాను, కొంతమందిని కాదు, మన క్రైస్తవులైనటువంటి వారు పండుగను క్రిస్మస్ ఎలా చేసుకుంటారండి? మీరు చెప్పండి, క్రిస్మస్ ఎలా జరుపుకుంటారు? చెప్పాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. క్రిస్మస్ ఎలా చేసుకుంటారు మీరు? మామూలుగా చెప్పండి. ఎలాగమ్మా? సంతోషంగా అంటే ఇంట్లో కూర్చొని ఆలయానికి రాకుండా పిండి వంటలు వండుకొని కొత్త బట్టలు కొనుక్కొని దేవుని సన్నిధికి వచ్చేలోపు పండగ అయిపోతుంది. అవునా? అలాగా జరుపుకునేది, అలాగైనా జరుపుకునేది. కొంతమంది పండగ అనగానే పొయ్యి మీద పడతారు కదా, అక్కడే ఉండిపోతారు. మరి అదేంటో కొంతమంది ఏమో ఇతర కార్యక్రమాలన్నీ చూసుకుంటూ ఆ రోజు దేవుడిని మర్చిపోతారు. ఏంటో మరి పండగ అనగానే చుట్టాలు బంధువులు రాగానే అన్నీ మర్చిపోతారు. ఆలయం మర్చిపోతారు, ప్రార్థన మర్చిపోతారు, ఆరాధన మర్చిపోతారు. ఇదా పండగ అంటే? దేవుడు అడుగుతున్నది అదేనా? దేవుడు ఎందు నిమిత్తం నీకు పునరుత్థానాన్ని ఇచ్చాడట? ఎందు నిమిత్తం ఆయన పునరుత్థానుడు అయ్యాడంటే సర్వమానవాళి కొరకు మరణాన్ని గెలిచే అవకాశం మనందరికీ ఇచ్చింది. దేనికేనంటే నువ్వు ఇళ్లల్లో లోకంలో ఇతర విషయాలతో పండగ చేసుకోవడానికి కాదు. అందుకనే మనం ఆలోచన చేస్తే
ఈ పునరుత్థానం అనేది మన జీవితాలకు ఒక ప్రత్యేకమైన అవకాశం. ఈ పునరుత్థానం అనేది మన జీవితాలను మార్చుకునే మరొక అవకాశం. ఈస్టర్ అయిపోగానే మధ్యాహ్నం ఆరాధన అయిపోగానే మధ్యాహ్నము ఏదో ప్రేమ విందు భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనము ఆయన పునరుత్థానాన్ని, వాక్యాన్ని అన్నింటినీ మర్చిపోతాం. మళ్ళీ వచ్చే సంవత్సరం ఈస్టర్ వచ్చేదాకా ఇవేవి గుర్తుండవు. ఇటువంటి పండుగలు నువ్వు ఎన్ని జరుపుకున్నా దేవునికి మహిమకరంగా ఉండవన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే మన జీవితాలను మార్చుకునే అవకాశం దేవుడు మళ్ళీ మళ్ళీ ఇస్తూనే ఉన్నాడు. చదువుకున్న పత్రిక పాఠ్యభాగాన్ని ఒకసారి గమనిస్తే 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. గనుక ఇంకా పైకి చదవండి అమ్మా. మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద ఉటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడిన గనుక పాతదైన పులిపిండితోనైనను అమ్మా దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యము అను పులియని రొట్టెల పండగ ఆచరించండి. ఎంత స్పష్టంగా కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడంటే, మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మనలో పులిపిండి లేనందున అంటున్నాడు. మనలో ఏం లేదట, పులిపిండి లేదు కనుక మనము కొత్త ముద్ద అవ్వటానికి ఇష్టపడి, ఒకవేళ మనలో పులిపిండి ఉన్నట్లయితే దానిని తీసి పారవేయండి అంటున్నాడు. ఈరోజు ఈ పునరుత్థానము దేనికో తెలుసా? అసలు క్రీస్తులోనికి నువ్వు బాప్తిజం ఎందుకు తీసుకుంటావు? బాప్తిజం ఎందుకు తీసుకుంటావు చెప్పండి. ఎవరైనా చెప్పగలరా? తీసుకున్న వాళ్ళు, బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? ఎందుకు తీసుకుంటారు బాప్తిజం? బాప్తిజం ఎందుకు తీసుకుంటారంటే పెళ్లికండి అంటున్నారా? అలాగానే అన్నారు ఎవరి దగ్గర బయట. పెళ్లికండి అని అంటారేమో. వాస్తవానికి బాప్తిజం దేనికో తెలుసా? నీ పాపములను ఒప్పుకొని ఆ పాపములను బాప్తిజంలో ముంచే బాప్తిజం అయినా చిలకరింపు అయినా సరే, ఆ బాప్తిజంలో ఆ నీళ్లతో విడిచిపెట్టి క్రొత్తగా మరలా నువ్వు లేవాలి, క్రొత్తగా మరలా నువ్వు జన్మించాలి. ఇదే బాప్తిజం యొక్క ప్రాముఖ్యత. అలాగనే ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో అంటున్నాడు, మీరు పునరుత్థానము పండుగను, లేదంటే పునరుత్థానాన్ని పొందిన క్రీస్తును మీరు దేవునిగా అంగీకరించి ఆయన యందు ఆనందించాలంటే మీరు ఏ పండుగ జరుపుకోవాలంటే, ఎలాంటి పండుగ జరుపుకోవాలంటే మీలో పులిపిండి కొంచెము కూడా ఉండకూడదు. పులిపిండి అనగా పాపానికి సాదృశ్యం. ఆ పాపము మీలో కొంచెం ఉన్నా అది మీ జీవితాన్ని మరలా పాపముగానే మారుస్తుంది. అందుకనే అక్కడ ఏమంటాడంటే, పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండగ ఆచరిద్దాము. ఎలా ఆచరించాలి పండగ? ఇప్పుడు చెప్పండి, ఈస్టర్ పండుగ ఎలా చేసుకుంటారు? ఈస్టర్ పండుగ ఈరోజు ప్రత్యేకం ఏంటో తెలుసండి. ప్రతి ఆదివారం 10 గంటలకు ఆరాధన అయితే 10 గంటలకు బాగానే వచ్చేవారు. ఈ రోజు ఎందుకు రాలేదు పండగనా? అదనమాట మీరు పండగ చేసుకునే పద్ధతి. పౌలు అందుకే చెప్తున్నాడు, మీలో ఆ పాత పులిపిండితో పండగలు చేయొద్దు, మీరు ఇంకా పాపంతో పండగలు చేయొద్దు. ఈరోజు ఇంకా ప్రత్యేకం చెప్పమంటారా? కొంతమంది మన సంఘాల్లో ఉండే బ్యాచ్ ఉంటారు, పండగని ఇంకెక్కువ తాగేస్తారు. ఈ బ్యాచ్ ఉందా లేదా? మరి నేను ఎవరో ఏమనుకోవద్దు. పొద్దున్న సమాధుల తోటలో నేను ప్రార్థన చేస్తుంటే ఎవరో నాకు తెలియదు, కొంతమంది దగ్గర అయితే మంచి వాసన వచ్చింది, చెట్టు వాసన. పొద్దున్నే పండగ కదా మరి.
పొద్దున్నే మరి పండగ కదా, అంటే పండగని ఇంకెక్కువ తాగి అంటే పాపంలో మునిగిపోతున్నాం అనమాట. దేవుడు వాక్యం ఏమంటుందంటే పాత పిండి కొంచెమైనా అది తీసి పక్కన పడేసి పండగ చేయంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఇంకా ఎక్కువ చేసుకుంటున్నాం పాపాన్ని, ఇంకా ఎక్కువ చేసుకున్న పాపాన్ని పండగ ఆచరిస్తున్నాం. అందుకని మీలో ఎలాంటివి ఉంటాయట? మీలో దుర్మార్గతయు దుష్టత్వమును అటువంటి పులిపిండి మీలో ఉంది, పాపం అనే పులిపిండి మీలో ఉంది. అది తీయకుండా ఇలాంటి పండుగలు కుటుంబ సభ్యులతో, బిడ్డలతో, బంధుమిత్రులతో మీరు ఎంత ఆనందంగా ఈరోజు గడిపినా దేవునికి అది మహిమకరం కాదు. ఆ పండగ దేవుడు అంగీకరించడు. అందుకనే మీలో ఉన్న ఆ పులిపిండిని పక్కన పడేసి, అనగా మీలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన ఆ లక్షణాలను, గుణాలను, అలవాట్లను పక్కన పెట్టి కొత్త ముద్ద ఉట్టకు మీరు పాత పులిపిండిని పారవేయండి అంటున్నాడు. అందుకనే మనం ఆలోచన చేస్తే దేవునికి మహిమకరంగా పండగ జరిగించుకోవాలి. అందరూ చేసుకుంటారు పండుగలు, అందరూ పండుగలు చేసుకుంటారు. కానీ దేవునికి మహిమకరంగా జరిగే పండుగ ఎలా ఉంటుందట? పరిశుద్ధంగా ఉంటుందట. నిష్కాపట్యమును సత్యములను పులియని రొట్టెతో ఈ పండుగ చేసుకోవాలి. మీలో ఒకవేళ ఏదైనా దేవునికి వ్యతిరేకమైన అలవాటు కానీ, దేవునికి వ్యతిరేకమైన లక్షణము కానీ మీలో ఉంటే దాన్ని పునరుత్థాన దినమున విడిచిపెట్టే, ఈ పునరుత్థాన దినమున దాన్ని వదులుకొని కొత్తగా జన్మించు. మత్స్యమైన శరీరముతో ఆయన సమాధి చేయబడి అమత్యమైన మహిమ దేహముతో ఆయన లేచాడు. అంటే కొత్తదైన ఒక దేహముతో ఆయన లేచాడు. అంటే సమాధిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన మహిమకు చేర్చబడ్డాడు. అనగా ఆయన శరీరము మహిమ శరీరముగా మారింది. అలాగే ఆత్మీయ జీవితాల్లో మనము కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి, క్రీస్తుతో కూడా పాతి పెట్టబడాలి. అప్పుడు మహిమ శరీరాలతో మనం బ్రతుకుతాం, నూతనముగా జన్మిస్తాం, మరలా లేస్తాం. మీరు ఎప్పుడైనా చూసారా తప్పిపోయిన కుమారుడి కథలో, ఆ సంఘటనలో తప్పిపోయిన కుమారుడు మునుపు ఎలాంటి జీవితం జీవించాడట? మునుపు ఎలాంటి జీవితం జీవించాడంటే ఆస్తి ఉంది, ఆస్తి, తండ్రి ఆస్తి, పిత్రార్జితము కావాలని దురాశ కలిగింది. వాస్తవానికి యూదుల్లో మళ్ళాగా తల్లిదండ్రులు ఉంటుండగానే అన్నదమ్ములు విడిపోయి ఆస్తులు పనిచేసుకునే సాంప్రదాయం లేదు, తెలుసా? మనమైతే ఈరోజు పెళ్ళి అవగానే ఎవరి కుటుంబాలు వాళ్ళవే. తల్లిదండ్రులు బతికున్నా ఆస్తి మాత్రం పనిచేసుకుని తల్లిదండ్రులు రోడ్డు మీద వదిలేసే మనుషులు మన మధ్యలో ఉన్నారు. కానీ యోధా సాంప్రదాయంలో అలా ఉండదు. తండ్రి బతికున్నప్పుడు 100 మంది కొడుకులున్నా అందరూ తండ్రి మాట కిందే ఉండాలి. దేవునికి స్తోత్రం. తండ్రి కిందే ఉండాలి. అయితే యోధా సాంప్రదాయంలో తండ్రి ఎప్పుడైతే చివరి దశకు వచ్చి ఆస్తులను ఇస్తాడో అప్పుడు తీసుకోవాలి, అంతేగాని అడిగి తీసుకోవడాలు, కోర్టులో కేసులు వేయడాలు, నా ఆస్తి నాకు కావాలి అని అడగడాలు ఏం లేవు అక్కడ. అయితే చిన్న కుమారుడు తప్పిపోయిన కుమారుడికి దురాశ కలిగింది. తండ్రి బతికొట్టగానే తండ్రి ఆస్తిని తన వాటాను పొందుకొని దూరంగా వెళ్ళిపోయి, తండ్రికి దూరంగా వెళ్ళిపోయి బతకాలనే ఆశ కలిగింది. ఆ ఆశలో తన ఆస్తిని తండ్రితో గొడవపడి మరి తీసేసుకున్నాడు. తీసుకుని దూరదేశం వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు. ఏం చేశాడు? దుర్వ్యాపారం. అనగా చెయ్యని పాపం అంటే ఏం లేదు, చెయ్యని పాపం అంటే ఏం లేదు. అంతా చేసిన తర్వాత ఉన్న డబ్బంతా, ఆస్తి అంతా తరిగిపోయిన తర్వాత అతని పక్కన ఒక్కడు కూడా నిలవలేదు, తినటానికి తిండి లేదు. అలాంటి స్థితిలో తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. ఈరోజు మానవులమైన మనందరం కూడా తప్పిపోయిన వారమే. తప్పిపోయిన వారమే మనందరము. ఎప్పటికీ తండ్రి అయిన దేవుడు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకవేళ మనం తిరిగి దేవుని యొద్దకు వస్తే, అంటే ఆ తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తన పాపములన్నింటినీ వదిలేశాడు. దేవుని యొద్దకు, తండ్రి యొద్దకు పరిగెత్తుకొని వస్తుంటే దాని అర్థం ఏంటో తెలుసా? తనకున్న సమస్త
దుర్వ్యాపారమును, అలాగే చెడ్డ అలవాట్లను, చెడు సహవాసాలను, చెడ్డ తలంపులను అన్నింటినీ అక్కడ వదిలేసి ఈ బతుకు నాకు వద్దు అని తండ్రి దగ్గరికి పరిగెత్తుకుని వస్తున్నాడు. అది మారు మనసు పొందిన జీవితం. అలా తిరిగి వచ్చిన ఆ కుమారుడు చూసి తండ్రి ఏమంటున్నాడంటే, ఈ నా కుమారుడు తప్పిపోయి దొరికిను, చనిపోయి బ్రతికెను. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ పాపం విషయంలో చనిపోయి నూతన జీవితంలో నువ్వు బ్రతకాలి. పునరుత్థానం అదే. పునరుత్థానం అంటే నీ పాపం విషయంలో నువ్వు చనిపోవాలా, క్రీస్తుతో పాతి పెట్టబడాలా, క్రీస్తుతో సిలువయ్యాలి. నీ పాపాలన్నింటినీ సిలువ మీద ఆయన ఎలా మోసాడో నువ్వు ఇప్పుడు నీలో ఉన్న పాపాలన్నీ ఆయనతో పాటు సిలువకు వేసి కొట్టాలి. అప్పుడు నూతన జన్మము నీకు కలుగుతుంది. అదే నీకు పునరుద్ధానము, ఆత్మీయ పునరుద్ధానం. మరణము తర్వాత ఎలాగా పునరుద్ధానం ఉంటుంది, నమ్మని వాడికి కూడా ఉంటుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం చూస్తాం కదా, 29వ వచనంలో అంటాడు కదా, నమ్మని వాడు కూడా లేస్తాడు పునరుద్ధానము. అది కాదు నిజంగా ఆత్మీయ జీవితంలో పునరుద్ధానం అంటే నీ పాపం విషయంలో నువ్వు చనిపోయి నీతి విషయంలో నువ్వు బ్రతకాలి, నీతి విషయంలో నువ్వు మరలా లేవాలి. అదే బాప్తిజంలో ముంచి పైకి లేపే కారణం ఏంటంటే, లేదంటే నీళ్లు నీ మీద కుమ్మరించి నీలో ఉన్న పాపమును కడిగివేయటానికి గల కారణం ఏంటంటే నువ్వు కొత్తగా నీతి విషయంలో నువ్వు మరలా జన్మించాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ఆయన పునరుత్థానము ద్వారా మనకిచ్చే అవకాశం ఏంటంటే, ఇంకా నువ్వు పాపంలో ఉన్నట్లయితే, ఇంకా నీలో పులిపిండి అనే పాపం ఉన్నట్లయితే, దుర్మార్గతయు దుష్టత్వమును నీలో ఉన్నట్లయితే, దురలవాట్లు, దుష్ట ఆలోచనలు, దుష్ట సాంగత్యము నీలో ఉన్నట్లయితే, ఇంకా వాటిని విడిచిపెట్టి వాటి విషయమై నువ్వు చనిపోవాలి. చనిపోయి కొత్తగా నువ్వు మరలా పుట్టాలి, జన్మించాలి. అదే పునరుత్థానం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు నీ జీవితాల్లో, మన జీవితాల్లో పండగ నిజంగా సంతోషకరంగా మారుతుంది, ఆనందంగా ఉంటుంది. దేవునితో ఆ పండగను మనము సంతోషించగలమనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి గమనించండి ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, మన కొరకు మన పాపముల నిమిత్తము క్రీస్తును పస్కా పశువు వధించబడింది. ఇక మన మీద ఏ పాపము యొక్క భారము, ఏ పాపం యొక్క శిక్ష, ఏ మరణం యొక్క అధికారము, ఏ అపవాది యొక్క దాస్యము కింద మనము లేము. వాటన్నిటిని ఆయన తీసివేశాడు. కాబట్టి మనము కొత్తగా జన్మించాలంటే ఇంకా మనలో ఏమైనా చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న దోషాలు ఉన్నట్లయితే వాటిని ఇప్పుడైనా తీసి పారవేయండి. అప్పుడు మన జీవితాల్లో ఒక నూతన పండుగ, పునరుత్థాన పండుగ నిజంగా మనం జరిగించుకునే అవకాశాన్ని దేవుడు మనకిస్తాడు. ఈ పునరుత్థానం వలన దేవుడు మనకిచ్చే బహుమానాలు ఏంటో తెలుసా? పునరుత్థానం వల్ల దేవుడు మనకిచ్చే బహుమానాలు మొట్టమొదటిది క్షమాపణ. అంటే మనం చేసిన పాపాలకి, మనం చేసిన తప్పిదాలకి, మనం చేసిన అతిక్రమములకు మనము పొందవలసిన శిక్ష మరణమే. ఆ మరణం నుంచి క్రీస్తు ఈ పునరుద్ధానమై మనకిచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే మనకు క్షమాపణ దయచేస్తూ ఉన్నాడు. ఒకసారి రోమపత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. గమనించండి, మనము నీతిమంతులు అవటానికి అనగా క్షమాపణ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక వాస్తవానికి అర్హత లేని వాడిని అర్హునిగా చేయటం, అంతేనా? అర్హత లేని వాడిని అర్హునిగా చేయటం. ఈరోజు ఇక్కడ ఎవరైనా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారు అనుకోండి, వాస్తవానికి ఆ ఉద్యోగానికి నీకు అర్హత లేదు. ఆ ఉద్యోగానికి నువ్వు సరిపోవు. అయినా కూడా ఆ ఉద్యోగాన్ని నీకు ఇచ్చాడు అని అంటే, నువ్వు పొందుకున్నావు అని అంటే అది నీకు అర్హత లేకపోయినా ఇవ్వటం. ఈరోజు మానవాళి ఎవ్వడు కూడా నిత్య జీవానికి కానీ పరలోకానికి కానీ అర్హుడు కాడు. నీతిమంతుడు ఎవడనూ లేడు, బైబిల్ చెప్తుంది కదా. అలాంటి ఎవ్వరునూ లేని మానవులు నీతిమంతులుగా ఎవ్వడూ బ్రతకలేకపోతుంటే
క్రీస్తట మనల్ని నీతిమంతులుగా మార్చడానికట ఆయన ఏం చేయబడ్డాడు? ఆయన శిలువ మరణానికి అప్పగించబడ్డాడు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ రోమపత్రిక 25వ వచనం 4వ అధ్యాయం 25వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, రోమపత్రిక 4:25 చదవండి, ఇందాక చదివారు కదా. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, మనము మన అపరాధం నిమిత్తం అప్పగించబడ్డాడు. అంటే మనలో ఉన్న పాపాన్ని బట్టి, శాపాన్ని బట్టి, అతిక్రమములను బట్టి ఆయన అప్పగించబడి మనము నీతిమంతులకు మారటానికి ఆయన లేపబడ్డాడు. ఆయన పునరుద్ధానం అయింది ఎందుకో తెలుసా? ఆయన పునరుద్ధానం అయితేనే మనందరం నీతిమంతులు అవుతాం. అప్పగించబడటం గొప్ప విషయం కాదు, అప్పగించబడి పునరుద్ధానం అయ్యాడు. అందుకనే ఈరోజు నీతిమంతులు మనం అయ్యాం. నీతిమంతులు అయ్యే అవకాశం కూడా దేవుడిచ్చాడు. అవ్వాలి అని అంటే కూడా కొరింథీ పత్రికలో పౌలు అంటున్నాడు కదా, మీలో పులిపిండి తీసి పారేస్తే మీరు పరిశుద్ధులు అవుతారు, మీరు నీతిమంతులు అవుతారు. అందు నిమిత్తమే క్రీస్తు లేపబడ్డాడు. పస్కా పశువుగా క్రీస్తు వధించబడి లేపబడింది ఎందుకంటే మనందరినీ నీతిమంతులుగా మార్చడానికి. ఆయన ఇచ్చిన గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని వాడుకున్నవాడు నీతిమంతుడు, తెలివైన వాడు జ్ఞాని అవుతాడు. వాడుకోలేని వాడు అజ్ఞానంలోను పాపంలోనే చనిపోతాడు. కానీ అందరికీ వాస్తవం తెలిసే రోజు ఒకటి ఉంటుంది. అందరికీ వాస్తవం తెలిసే రోజు ఒకటి ఉంటుంది. అదేంటంటే తీర్పు దినము. ఆ దినాన ఈరోజు క్రీస్తుని వద్దనుకున్న వారు, క్రీస్తుని ప్రేమించిన వారికి ఒక సత్యం అర్థమవుతుంది. ఏంటంటే క్రీస్తే నిజమైన దేవుడు, ఈయనే న్యాయాధిపతి, ఈయనే తీర్పు తీర్చువాడు, ఈయనే సర్వలోకాధిపతి, ఈయన క్రిందే ఎవరైనా ఉండాల్సిందే అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది ఆ రోజు. కానీ ముందుగా తెలుసుకున్న వారు, అది చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు క్రైస్తవులమైన మనందరము కూడా ధన్యులమై ఉన్నామని, ఆ ధన్యత మనము చివరిదాకా కొనసాగించుకోవాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మనకి పునరుద్ధానము ఏం చేస్తుందట? క్షమాపణ ఇస్తుందట. అంతేకాదు కానీ మనల్ని పరిశుద్ధులుగా మారుస్తుందట. రోమపత్రిక 6వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుదాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిజం వలన మరణములో పాలు పొందుటకై. చూసారు, ఇందాక నేను ఏం చెప్పాను? బాప్తిజములో మన పాపాలు పాతి పెట్టబడినట్లు మనము క్రీస్తుతో పాతి పెట్టబడాలి. మనం బాప్తిజము అసలు పాపం నిమిత్తమే తీసుకోము, అవునా? బాప్తిజం తీసుకునేటప్పుడు కూడా పాపం అనే విషయం కూడా మనకు గుర్తురాదు, పెళ్లి అనే విషయం గుర్తొస్తుంది. ఇంకో వారంలో పెళ్లి, ఈరోజు బాప్తిజం తీసుకోవాలి, ఈ వారం అంతా పెళ్లి పనుల్లో ఉండాలి, ఇదే కదా ఈ మనసులో ఉంటుంది, అవునా? అవును, అందులో సందేహమే లేదు. పాపం విషయంలో చనిపోవడానికి నువ్వు బాప్తిజమానికి రావు, పెళ్లి విషయంలో కొత్త జీవితం ప్రారంభించడానికి వస్తావు. కానీ ఈ లోకంలో ప్రారంభించే జీవితాలన్నీ పాపపు జీవితాలే, పాత జీవితాలే. కొత్త జీవితం ఎవరిలో ప్రారంభించాలట? క్రీస్తులో ప్రారంభించాలి. అందుకే క్రీస్తుతో కూడా మనము పాతి పెట్టబడ్డామని పౌలు రోమపత్రికలో తెలియజేస్తున్నాడు. క్రీస్తుతో పాతి పెట్టబడితే క్రీస్తుతో లేపబడతాం. ఆ క్రీస్తుతో నూతనంగా లేపబడితే నూతన జీవం పొందినట్లు అనే మాట కూడా అక్కడ రాశాడు కదా. నూతన జీవితంతో మనము దేవుని పండగను ఆచరించాలి, క్రీస్తునందు ఆనందించాలి. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈ పునరుత్థాన పండుగ నీ జీవితంలో నూతన జీవాన్ని లేకపోతే నూతన బ్రతుకును మీకు ఇవ్వాలి అని అంటే క్రీస్తుతో మీలో ఉన్న పాపములను పాతిపెట్టి పాత పులిపిండిని తీసి పారవేసి నూతనముగా పుట్టడానికి, జన్మించటానికి మరలా మీరు లేపబడి ఆ పండుగను, ఆయన పునరుత్థాన పండుగను మీరు సంతోషముగా జరిగించాలి అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వాస్తవానికి లోకం అనుసరించే పండగ ఆచారాలు వేరు, దేవుడు మనల్ని ఆచరించమన్న పండుగ వేరు.
మనలో పాపము లేనటువంటి పరిశుద్ధమైన పండుగ మనం జరిగించుకోవాలి. లోకానుసారమైన పండుగలు కాదు, లోకానుసారమైన ఆచారాలు కాదు. లోకము ఎలాగున పండుగల విషయంలో సంతోషిస్తుందో అలాగ నువ్వు సంతోషించకూడదు. లోకంలో పండుగ అంటే లోకంలో సంతోషిస్తారు చాలా మంది, అనగా లోకంలో ఉన్న విషయాలన్నింటినీ పండుగలో చేర్చుకుంటారు. కానీ క్రీస్తు ప్రభుల వారు వాక్యం ద్వారా అంటున్నాడు, నీలో ఉన్న లోకము విషయాలన్నీ బయట పారవేసి అప్పుడు పండుగ చేసుకుంటున్నాడు. అర్థమైందా? బయట అన్యులైనటువంటి వారు పండుగ ఎలా చేసుకుంటారట? లోకంలో ఉన్న వాటిని అన్ని తెచ్చిపెట్టుకొని పండుగ చేసుకుంటారు. మనం ఎలా చేసుకోవాలట? మనలో ఉన్న లోకాశలను, లోక సంబంధమైనవన్నీ తీసి బయట పారవేసి అప్పుడు చేసుకోవాలట పండుగ. మరి ఎంతమంది ఈ పునరుత్థాన పండుగను పరిశుద్ధంగా చేసుకుంటున్నారు? ఎంతమంది దేవునికి మహిమకరంగా ఈ పండుగను ఆచరిస్తున్నారు? ఈ పండుగలో దేవుని సన్నిధి నీతో ఉండాలంటే, నువ్వు నూతన జన్మము పొందాలంటే, నీలో ఉన్న పాపమును చిన్నదైనా సరే తీసి పారవేయాలి. ఆ పాపము నీలో ఉన్నంత కాలము దేవునికి మహిమకరంగా నీ జీవితం ఉండదు అనే విషయాన్ని కూడా మనము అర్థం చేసుకోవాలి. పునరుత్థానము ద్వారా దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాగ్దానము మనందరి జీవితాలకు ఆధారమై ఉన్నదనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. చూడండి, వాగ్దానము 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అమ్మా, విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపిన వాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుతున్నాము గనుక మాట్లాడుచున్నాం. ప్రామిస్ ఎలాంటిదంటే ఈ ప్రామిస్ ఎలాంటిదంటే, క్రీస్తు విశ్వసించుతున్నాము గనుక మాట్లాడుచున్నాము. ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఏం విశ్వసిస్తున్నామంటే, క్రీస్తు లేచినట్టు క్రీస్తుతో కూడా క్రీస్తు వలె మమ్మల్ని కూడా లేపి మీ ఎదుట నిలవబెడతాడని మేము నమ్ముతున్నాము, అందుకే మాట్లాడుతున్నాము అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. సో మన జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేరాలంటే నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. ఆ విశ్వాసం ఎలా ఉండాలంటే, క్రీస్తు ఎలాగైతే పునరుత్థానుడై లేచాడో అలాగే మనల్ని, అలాగే నిన్ను దేవుడు లేపుతాడు అనే నమ్మకము, విశ్వాసము నీలో ఉండాలి. ఆ వాగ్దానం దేవుడిస్తున్నాడు. నమ్మినవాడు ఖచ్చితంగా లేపబడతాడు, నమ్మినవాడు ఖచ్చితంగా బ్రతుకుతాడు. క్రీస్తు మీద ఆధారపడిన వాడిని క్రీస్తు ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు అనే విషయాన్ని మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలి. పునరుత్థాన పండుగలో మరి మీరందరూ కుటుంబాలతో, బంధుమిత్రులతో, స్నేహితులతో కలిసి ఈరోజు సంతోషించారు. మరి ఆ సంతోషంలో క్రీస్తున్నాడా? క్రీస్తున్నాడా మీ పండుగలో? మీరు జరుపుకుంటున్న ఈ పునరుత్థాన పండుగలో క్రీస్తున్నాడా? అందరూ ఉంటున్నారు కానీ క్రీస్తు ఉండటానికి అవకాశం మనం ఇవ్వట్లేదు. క్రీస్తు ఉండటానికి అవకాశాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ చిన్న చిన్న పాపాలు మనలో ఉంటే ఆ పాపాల వలన మన జీవితము పాపమయమవుతుంది తప్ప పరిశుద్ధం ఎప్పటికీ అవ్వదు. మీరు ఎప్పుడైనా చూసారా? గిన్నెలతో సబ్బులు, బాత్రూమ్లు కడిగి హార్పిక్లు ఇవన్నీ అమ్ముతారు కదా, కొనుక్కుంటారు మీరు? దేవునికి స్తోత్రం. నేను సగం మంది చేతులు ఎత్తాడు. దేవునికి స్తోత్రం. అది కాదు అయ్యగారు, నిన్న సాయంత్రం సమాధుల దగ్గరికి వెళ్ళామండి, రాత్రంతా కడుగుతున్నామండి, రాత్రంతా సమాధులను శుభ్రపరిచి పొద్దున్న రాత్రి నిద్రలేదండి, అందుకే ఇక్కడ పడుకుంటున్నామండి అంటున్నారు. దేవునికి స్తోత్రం. లేరిక దేవునికి స్తోత్రం. అంటే మీరు గమనించాలి, ఆ హార్పిక్స్, సోప్స్ టీవీలో యాడ్ ఇస్తుంటాడు కదా, యవనస్తులు కొంచెం అర్థమవుతుంది. ఇట్ కిల్స్ 99.99 జెర్మ్స్ అంటాడు. ఎంత? 99.99 క్రిముల్ని నాశనం చేస్తాడు ఈ సబ్బు, లేకపోతే ఈ లిక్విడ్ అని చెప్తాడు. అవునా? అవునా కాదా? విన్నారు ఎప్పుడైనా?
కొన్నారా? అంటే మీరు గమనించాలి, ఎందుకు 100% చేయదట, ఎందుకు 100% చేయలేదట అంటే అది ఒకసారి వాడిన తర్వాత అందులో క్రిములు ఒక పక్క నుంచి చచ్చిపోతుంటే ఇంకో పక్క నుంచి పుట్టేస్తుంటే బ్యాక్టీరియా అలాంటిది తెలుసా. ఒక వైపు నుంచి ఇది చంపుతుంటది, ఇంకో వైపు నుంచి పుడుతుంటాయి. అందుకే వాడు ఎంత తెలివి జ్ఞానం వాడి సబ్బు లిక్విడ్ తయారు చేసినా 100% అది జెర్మ్స్ని బ్యాక్టీరియాని చంపలేదు. అందుకే వాడు కూడా ఇంకా చేతులు ఎత్తేసి మేము 99.9% చంపగలం, ఆ 1% మా వల్ల అవ్వదని డైరెక్ట్గా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేస్తాడు. అయితే విషయం ఏంటంటే ఆ 1% 0.01% ఉందే, ఆ ఒకటి చాలట మళ్ళీ బ్యాక్టీరియా డెవలప్ అయిపోవడానికి. మళ్ళీ ఒక పూట ఉంచితే ఆ గిన్నెంతా మళ్ళీ ఎలాగైపోద్దంటే బ్యాక్టీరియాతో నిండిపోతుంది. అర్థమైంది మీకు? ఎందుకు ఈ మాట చెప్పానంటే, నీలో పులిపిండి చిన్నదున్నా అదేమవుతుందంటే అది అలా డెవలప్ అయ్యి పెద్దదయ్యి నీ పాప జీవితాన్ని ఇంకా వృద్ధి చేసేస్తుంది. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదవండి అమ్మా. మరి దేనికి పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయము. ఈ సంగతులను 17వ వచనం చదవండి. కొరుకు పండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హిమనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించినని చెప్పుచు సత్యం విషయం తప్పిపోయి కొందరు విశ్వాసంలో కూడా చెరిపారట. చూసారా ఎంతవరకు ఎంత పాపపు జీవితంలో పడిపోయారంటే, వారు ఒకప్పుడు దేవుణ్ణి విశ్వసించిన వారు, దేవుణ్ణి వెంబడించిన వారు అయితే ఈ హుమనయును ఫిలేతు అనేటటువంటి వారట పాప విషయంలో పడిపోయి కొరుకు పుండు పాకినట్టు, అనగా గ్యాంగ్రీన్ అంటే క్యాన్సర్ పుండు ఉంటది కదా, క్యాన్సర్ కణం ఒకటి ఉన్నా చాలు అది శరీరం అంతా వ్యాపించి అన్ని అవయవాలను పాడు చేస్తుంది. అలాగే పాపం నీలో కొంచెం ఉన్నా, మీలో ఒకరున్నా సంఘమంతా పాడవుతుంది, నీ జీవితం అంతా పాడవుతుంది. అందుకనే పౌలు అంటున్నాడు, మీలో ఉన్న పులిపిండి చిన్నదైనా తీసి పారవేయండి. పక్కోడి మీద సాకులు, పక్కోడి మీద తప్పుడు సాక్ష్యాలు చెప్పే అలవాటు ఉందా? ఉంటే అది తీసి పక్కన పెట్టి ఫస్ట్. లేకపోతే పొరుగు వారిని ద్వేషించి కేవలము నీ కోసం నీ కుటుంబం కోసం ఆలోచించుకునే స్వార్థం అనేది సహోదర ప్రేమ లేదా? అయితే ఆ సహోదర ప్రేమ కలిగి ఉంటున్నట్టు నీ స్వార్థాన్ని తీసి పక్కన పెట్టు. అన్నదమ్ముల మధ్య బంధం సరిగా లేదనుకోండి, నీ ఆ బంధాన్ని బలపరుచుకోవడానికి ఒక మెట్టు నువ్వే తగ్గించుకో, నిన్ను నువ్వు తగ్గించుకో. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అన్న వాక్యాన్ని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని బంధాన్ని నిలబెట్టుకోవటానికి ఒక మెట్టు తగ్గు. అలాగే మరి సంఘ విషయంలో కానీ, పరిచర్య విషయంలో కానీ, తల్లిదండ్రుల విషయంలో కానీ, అన్ని విషయాల్లోనూ మీకు ఏదైతే లోపం అనిపిస్తుందో దాన్ని తీసి పక్కన పెట్టడమే పులిపిండిని తీసి పారవేయడం అంటే. అది మనం తీయగలిగినప్పుడట మన జీవితము పరిశుద్ధంగా మారుతుంది, దేవునికి మహిమకరంగా మారుతుంది. మన జీవితాలు ఆత్మీయంగా ఎదగడం మొదలవుతుంది. అప్పుడు నువ్వు ఈ పండగను ఆచరించే విధానం అంతా మారుతుంది, ఈ పండగను జరుపుకునే పద్ధతి మారుతుంది. అందులో క్రీస్తు నీతో ఉంటాడు, క్రీస్తు ఆనందిస్తాడు. అందుకనే పండగ చేసుకునే నీ పద్ధతి మారాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనలో పులిపిండి తీసేసి పాపపు జీవితాన్ని క్రీస్తుతో కూడా పాతిపెట్టి నూతనముగా మనం లేవాలి, నూతనముగా పునరుత్థానం అవ్వాలి, ఆత్మీయంగా పునరుత్థానం అవ్వాలి. అప్పుడు శారీరకంగా మనం మరణించిన మనము అందరితో పునరుత్థానమై లేచినప్పుడు మనం మేలు చేసిన వారంగా క్రీస్తుకు కనిపిస్తాం. మేలు చేసిన వారు
జీవ పునరుద్ధానానికి వెళతారు. ఆ జీవ పునరుద్ధానమే క్రైస్తవుని అంతిమ లక్ష్యం అవ్వాలి. ఆ జీవ పునరుద్ధానానికే క్రీస్తు మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు. ఆ జీవ పునరుద్ధానం పొందుకొని సదాకాలము క్రీస్తుతో పరలోకంలో మనం ఉండాలనే ఆయన అప్పగించబడ్డాడు. శిలోమాను మీద భయంకరమైన శ్రమ అనుభవించాడు. అయినా ఆయన మౌనముగా ఉన్నది ఎందుకు అంటే మనందరినీ పునరుద్ధానపరిచి జీవ పునరుద్ధానానికి తీసుకెళ్ళటానికి. ఆ జీవ పునరుద్ధానంలో క్రీస్తుతో కూడా మనమందరము గొర్రెపిల్ల వివాహ మహోత్సవం విందుని అందరము అనుభవించటానికి, పరలోకపు విందుని పొందటానికి. దానికి మనల్ని అర్హులుగా చేశాడు. అర్హులమే కాదు మనం, కానీ దానికి మనం అర్హులం. అయితే మనం ఏం చేయాలట? మనలో ఉన్న పులిపిండిని తీసి పారవేయాలి. అలాగే చదువుకున్న సువార్త పాఠ్యభాగాన్ని మనం చూస్తే మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. అమ్మా, అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడైన యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు. ఎక్కడ? ఎక్కడ లేడట ఆయన? ఎక్కడ లేడు? సమాధిలో లేడు. ఈజ్ నాట్ హియర్, ఈజ్ రైజన్. ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు మీరు వెతకటానికి. మీరు అనుకుంటున్నారు ఆయన మృతుడై ఉన్నాడు, ఆయన చనిపోయి ఉన్నాడు, ఆయన శరీరం నిశ్చేష్టంగా పడుంది, ఆ శరీరానికి సుగంధ ద్రవ్యాలు పోద్దామని మీరు వచ్చారు. కానీ ఆయన నీ ఆశలకు ఆలోచనలకు దాటి వెళ్ళిపోయాడు. బియాండ్ అవర్ థాట్స్, మన ఆలోచనలు దాటి ఆయన ఉన్నాడు. అందుకే ఆయన దేవుడు అయ్యాడు. అందుకే ఆయన దేవుడు. మానవ ఆలోచన ఎలా ఉందట? మరియా మగ్దలేని మరి ఆలోచనలు ఎలా ఉన్నాయట? ఆ సమాధి దగ్గర ఉన్న రాయి ఎవడు తొలగిస్తాడు? లోపలికి వెళ్ళి మనము ఎంతసేపు సుగంధ ద్రవ్యాలు పూయాలి? యేసు ప్రభు వారి శరీరం ఎలా ఉందో ఈ ఆలోచనలో ఉన్నారు. కానీ క్రీస్తు చెప్పిన మాటలు ఎలా ఉన్నాయట? ఆయన 3వ దినమున లేస్తానని చెప్పిన మాటను నెరవేరుస్తూ ఆయన లేచే ఉన్నాడు. అందుకనే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అనే విషయాన్ని ఈ లేఖనం ద్వారా మార్కు సువార్తికుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి గమనించండి, ఆ స్థలము ఇక ఖాళీ. ప్రపంచంలో ఎన్నో సమాధులు ఉన్నప్పటికీ అన్ని సమాధుల్లోనూ గనులైన వారు, గొప్పవారు, అల్పులు, ధనవంతులు అందరూ సమాధులు చేయబడ్డారు. సమాధులు కూడా ఘనంగా కట్టుకున్నారు. ఆ సమాధులు కూడా విలువైన సమాధులు అయి ఉండొచ్చు, విలువైన సమాధులు అయి ఉండొచ్చు. కొన్ని సమాధులు ఉన్నాయి, ఆ సమాధుల్లో మన శరీరాలు పెట్టాలంటే కూడా చాలా డబ్బు కట్టాలట, తెలుసా? ఆ సమాధుల్లో మన శరీరాలను పాతి పెట్టాలంటే చాలా డబ్బు కట్టాలట. ఒరిస్సా అటువంటి ప్రాంతాల్లో స్వర్గద్వార్ అని ఒక సమాధి తోట ఉంది. ఆ స్వర్గద్వార్ అనే ఆ సమాధిలోట మన శరీరం పెట్టాలంటే కొన్ని లక్షలు కట్టాలట. అంటే అంత అందంగా ఉంటుంది ఆ సమాధి, ఆ తోట. లోపలికి వెళ్తే సమాధుల తోటలో ఉండదట, ఏదో ఒక పార్క్కి వెళ్ళినట్టు, లేకపోతే సరదాగా కూర్చొని మాట్లాడుకోవడానికి వెళ్ళినట్టు ఉంటుందట ఆ సమాధుల తోట. అందులో సమాధి పెట్టాలంటే వివిఐపి సెలబ్రిటీస్ అలాంటి వారి శరీరాలు పెడతారట అందులో. కానీ ఏ సమాధి ఇప్పటిదాకా ప్రపంచంలో తెరవబడలా. కానీ క్రీస్తు సమాధిని ఎవడు చూసినా ఇట్ వాజ్ ఓపెన్, అది తెరవబడి ఉంది. 2025 సంవత్సరాల క్రితం తెరవబడిన సమాధి ఎప్పటికీ సాక్షిగా ఉంది, క్రీస్తు పునరుత్థానుడయ్యాడు అని. దేవునికి స్తోత్రం. ఆయన నిజమైన దేవుడని, మానవాళిని రక్షించడానికి వచ్చి ప్రాణం పెట్టి 3 దినాల్లో లేస్తానని చెప్పిన ఆ దేవుని మాటలను నెరవేరుస్తూ ఆయన పునరుత్థానుడు అయ్యాడని చెప్పటానికి మనుషులు కాదు, మనుషుల సాక్ష్యాలు చాలా ఉన్నాయి. మనుషులు ఎంతమంది సాక్ష్యాలు అక్కడ ఉన్నారు మీరు గమనించండి. అక్కడ రోమా సైనికులు, కావలి ఉన్న రోమా సైనికులు, అలాగనే సైనికులను పంపించిన పిలాతు, పంపించమని అడిగిన ప్రధాన యాజకులు, శాస్త్రులు, శిష్యులు కూడా అక్కడ అనేక మంది సాక్షులుగా ఉన్నారు మనుషులు. కానీ ఆయన పునరుత్థానుడయ్యాడు, ఆయన ఇక్కడ లేడు అని
ఖాళీ సమాధి మాట్లాడుతుంది, ఖాళీ సమాధి చెప్తుంది సాక్ష్యం. అలాగ సమాధిని కూడా ఆయన గెలిచాడు. ఆయన పునరుద్ధానుడైపోయి మనందరికీ వాగ్దానం చేసిన వాటిని నెరవేరుస్తూ ఉన్నాడు. కాబట్టి గమనించండి, ఈ లోకంలో మనము కలిగిన దేవుడు అత్యున్నతమైన వాడు. అత్యున్నతమైన ఈ దేవుడు మనకిస్తున్న వాగ్దానాలను బట్టి మన జీవితాలను మనం మార్చుకున్నట్లయితే మనము కూడా పరలోకంలో ఈ పండుగ, ఈ లోకంలో జరుపుకునే పండుగలు గొప్పవి కాదని. ఉదయం ఉంటే సాయంత్రానికి అయిపోతే పండుగలు, అవునా? సాయంత్రానికి అయిపోతే పండుగలు. కానీ పరలోకములో జరుపుకునే పండుగ ఎలా ఉంటుందంటే నిత్యానందము, నిత్య సంతోషము. ఎల్లప్పుడూ నీ మనసు ప్రశాంతత, శాంతి, సమాధానాలతో నింపబడి ఉంటుందట. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం విందు ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? ఈరోజు ఎక్కడైనా పెళ్లిళ్ళలో భోజనాలు పెడితే అబ్బా ఎంత గొప్పగా పెట్టారని చెప్పుకుంటాం కదా. మనుషులు పెట్టే విందులకే మీరు ఆశ్చర్యపోతున్నావే, మనుషులు పెట్టే భోజనాలకే అమ్మో ఎంత గొప్పగా పెట్టారని నువ్వు 10 సార్లు చెప్పుకుంటున్నావే. దేవుడిచ్చే పరలోకపు విందు, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ విందు ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? అది ఎంత సంతోషకరంగా ఉంటుందో తెలుసా? అది ఎంత ఘనంగా జరుగుతుందో తెలుసా? ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జీవితంలో సాధిస్తే ఉన్నతమైనదే సాధించాలి, అవునా? అందుకనే కొంతమంది అంటుంటారు కదా, కొడితే 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 కుంభస్థలమే కొట్టాలట, అంతేగాని తోకనో కాలునో కొట్టకూడదు. సింహం ఎప్పుడు కూడా ఎంత ఆకలిగా ఉన్నా ఏది పడితే తిందట. సింహంకి ఆకలేసింది అనుకోండి, అక్కడికి ఏదో నక్క వచ్చింది అనుకోండి, నక్కని చంపి తిందో. ఏం చేస్తుందట? ఎదురు చూస్తుందట. ఎందుకట? ఏనుగు కుంభస్థలం మీద ఉన్న మాంసమే కావాలి దానికి. అంటే అంత గొప్ప స్థాయిలో ఆలోచిస్తుంది. అందుకే అడవికి రాజు అంటుంటాం. అది ఎలా ఉన్నా అది వాస్తవమో అబద్ధమో మనకు తెలియదు, కానీ సామెతను బట్టి నీ జీవితంలో ఒక్కటే నువ్వు అంతిమ లక్ష్యంగా పెట్టుకో. వెళ్తే పరలోకమే, మధ్యలో ఎక్కడ ఆగకూడదు. వెళ్తే క్రీస్తు ప్రభుని పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలి. అది బతుకంటే. ఇక్కడ మాయ చేసి మభ్యపెట్టి మాయ మాట్లాడి ఆంటి మోసం చేసి ఈంటి మోసం చేసి 4 రూపాయలు సంపాదించుకొని సంతోషంగా బతికానని చెప్పుకొని చివరికి అందరి చేత తిట్లు తిని ఏదో ఒకరోజు దేవుని పిలుపొందుకొని చచ్చిపోతే పోయాళ్ళేరా బాబు అని 4 మోసుకెళ్ళి అక్కడ పడేస్తారు అంతే, అవునా? అంతకుమించి నీ వల్ల సంతోషం ఆనందం ఎవరికి కలగదు. బతికితే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయేలా బతకాల, 10 మందికి మేలుకరంగా బతకాల, 10 మందికి మాదిరికరంగా బతకాల. అది బ్రతుకంటే. క్రీస్తు చెప్పిన బ్రతుకు అదే. సింపుల్గా చెప్పాలంటే క్రీస్తు బ్రతికిన బ్రతుకు కూడా అదే. అందుకే నేను మీ కొరకు మాదిరి ఉంచి పోయాను అంటాడు. ఆ మాదిరిని వెంట పెట్టుకొని ఎవడేమనుకుంటాడు అన్నది పక్కన పెడితే నీ జీవితాన్ని క్రీస్తు మాదిరి జీవితంగా నువ్వు జీవించగలిగితే క్రీస్తు నీ కోసం పరలోకంలో ఒక స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఆ స్థలంలో దేవునితో నువ్వు ఉండే భాగ్యాన్ని ఇస్తానంటున్నాడు. పునరుద్ధానుడైన దేవుడిచ్చిన మాటను, వాగ్దానాన్ని నువ్వు నెరవేర్చుకోవాలంటే ఎక్కడ నీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోవాలి. పూర్తిగా ఈ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. అనేకులకు నీ జీవితం మాదిరికరంగా ఉండాలి. అది మంచి విశ్వాస జీవితం అంటే. మంచి విశ్వాస జీవితం అంటే అంతే తప్ప మనము ఏదో ఈ లోకంలో అందరిలాగా బ్రతికి చనిపోతే పునరుద్ధానంలో జీవ పునరుద్ధానానికి కాక తీర్పు పునరుద్ధానానికి వెళ్ళాల్సి ఉంటుంది. అది నరకానికి నిన్ను నడిపిస్తుంది. అంత భయంకరమైన జీవితం. వాస్తవానికి తెలియకపోయి నువ్వు చేసావంటే అర్థం ఉంది. తెలిసి పాపం చేసి పడ్డావంటే అది నీ జీవితంలో ఉన్న నీ దుర్పరిస్థితే, విచారకరమైన స్థితి. ఎందుకంటే నువ్వు పాపాన్ని విడవలేక చేజేతులాగా చేసుకున్న పాపం అది. స్వయం కృతాపరాధం అంటారు కదా, తెలిసి చేసిన తప్పు. అలా విశ్వాసి ఎవరు చేయకూడదనే దేవుడు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మనము అపవాది చేతికి చిక్కకుండా
పాపము చేతిలో పడకుండా దేవుని పునరుత్థానాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నేను 3వ దినాన్ని లేస్తాను అన్నట్టుగానే లేచాడు, మరలా వస్తాను అన్నట్టుగానే వచ్చేస్తాడు కూడా. ఆ వచ్చేటప్పుడు ఎలా వస్తాడట? అర్ధరాత్రి దొంగ వలె ఎవరికి తెలియకుండా ఏదో ఒక దినాన క్షణాన ఆయన వచ్చేస్తాడు అంతే. అలా వచ్చినప్పుడు మనం సిద్ధపాటు లేకపోతే బుద్ధి లేని కన్యకల వలె విడవబడిపోతామేమో. అలా విడవబడితే మన జీవితాలు దుర్భరం అయిపోతాయి. భూమి మీద బతికి ఎలా ఉన్నా సరే పక్కన పెట్టండి. దేవుని చేతిలో పడిపోయి విడవబడినట్లయితే మాత్రం భయంకరంగా ఉంటాయి మన జీవితాలు, దుర్భరం అయిపోతాయి. ఆ దుర్భరమైన జీవితంలో విశ్వాసి పడకూడదని దేవుడు ఎన్నోసార్లు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. అయినా కూడా మనలో ఏ మార్పు కలగకపోతే అది మన దురదృష్టమనే మనం ఆలోచన చేయాలి. ఎందుకనంటే మన జీవితాల్లో క్రీస్తు వాక్యం ద్వారా మార్పు రాకపోతే ఇంకా దేనివల్ల నువ్వు మారవు. క్రీస్తు వాక్యమే నిన్ను మార్చగలదు. శక్తి కలిగిన వాక్యం, బండను బద్దలు చేయి వాక్యం, చాకలి వాని బండ వంటి వాక్యం, బండను బద్దలు చేయి శుద్ధి వంటి వాక్యం. అదే నిన్ను మార్చలేదంటే ఈ లోకంలో ఎవడు నిన్ను మార్చలేడు. ఈ పునరుత్థానానికైనా నీ బ్రతుకును ఒకసారి పరీక్ష చేసుకో, వెనక్కి తిరిగి చూడు. ఒకవేళ నీ బ్రతుకులో అవకతవకలు ఉంటే, తప్పిదాలు ఉంటే, లోపాలు ఉంటే సరిచేసుకొని క్రీస్తు ఎదురుగా నీ బ్రతుకుని నువ్వు సజీవ యాగంగా, రామపత్రిక 12:1 అంటాడు కదా, నీ శరీరమును సజీవ యాగములుగా సమర్పించండి అంటాడు. 12:1. కాబట్టి సహోదరులారా ఎలాగట? అంత ముందు ఒక మాట ఉంది, అనుకూలమైన. ఎలాగట? అనుకూలమునైనా. దేవునికి అనుకూలం అంటే దేవుడు ఎలా కోరుకుంటాడో అలా ఉండాలి. అది నీ బ్రతుకు. మన శరీరాలు నేను ఇచ్చేస్తున్నాను ప్రభు అంటే కుదరదు. నీ శరీరాన్ని, నీ బ్రతుకుని ఎలా మార్చాలట? ముందు ఇవ్వాలంటే ఆయనకు అనుకూలంగా మార్చాలట. అలాగే అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుస్తున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనదే. ఇది మీరు చేయవలసింది. ఎందుకో తెలుసా? దీనికంటే గొప్పది క్రీస్తు నీ కోసం చేశాడు. అదేంటి? త్యాగం, బలి అర్పణ చేసి నీకు కొత్త జీవితాన్ని ఇవ్వటానికి సమస్తము చేశాడు. కాబట్టి ఇది మీకు యుక్తమే. ఏది? మీ శరీరాలను ఆయనకు అనుకూలముగా చేసి సజీవ యాగాలుగా ఇవ్వటం అనేది మీకు చేయవలసిందే. మీరు అలా చేయకపోతే విడవబడే గుంపులో మనం ఉంటాం. అలా విడవబడకూడదంటే దేవునికి మన శరీరాలను, జీవితాలను మనం అప్పగించాలి. అప్పగించే ముందు మనలో పాపము కానీ, పులిపిండి కానీ, దుర్మార్గము కానీ, దుష్టత్వము కానీ ఉండకుండా మన శరీరాలను శుభ్రపరచుకొని దేవునికి అర్పించాలి. అప్పుడు మనము పునరుత్థానమందు దేవునితో సదాకాలం ఉంటాం. అట్టి ఆ పరలోక జీవితాన్ని మనం అనుభవించాలంటే ఖచ్చితంగా ఈ లోకంలో మనల్ని పరీక్ష చేసుకోవాలి. క్రీస్తుతో పాత జీవితాన్ని పాతి పెట్టాలి. నీలో ఉన్న పాపాన్ని సిలువకు వేసి కొట్టాలి. అప్పుడు నూతనంగా నువ్వు జన్మించాలి. ఆ నూతన జన్మే నిన్ను దేవునితో సదాకాలం ఉండులాగున చేస్తుంది. కాబట్టి పునరుత్థాన పండుగన మీరు మీ పాత జీవితాన్ని విడిచిపెట్టండి, సమాధి చేయండి, పాతి పెట్టండి. అలాగే సిలువ వద్ద మీ పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్తగా బ్రతకటానికి సిద్ధపడండి, క్రొత్తగా మారటానికి సిద్ధపడండి. బాప్తిజం పొందిన వారు ఇంకా బాప్తిజమానికి సిద్ధపడండి. కొత్తగా ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధపడండి. బాప్తిజం తీసుకున్న ఇంకా పాప బతుకులోనే బతుకుతున్న వారు అందరూ కూడా పాపాన్ని వదిలేసి బాప్తిజమానికి తగిన జీవితాన్ని జీవించడానికి సిద్ధపడండి. ఆత్మీయ జీవితంలో నడుస్తున్న మీరు పడిపోకుండానట్లు చూసుకోండి, తొట్టిల్లకుండా చూసుకోండి, తొలగిపోకుండా చూసుకోండి. క్రీస్తుతో చివరి దాకా అడుగులు వేయలాగున మిమ్మల్ని మీరు స్థిరపరచుకోండి, విశ్వాసంలో బలపరుచుకోండి. అందుకనే పౌలు అంటాడు కదా, నేను మంచి పోరాటం పోరాడాను చివరి దాకా. నా పరుగైతే నేనేం చేశాను? మధ్యలో ఆపలా, వెనుదిరిగి పారిపోలా, భయపడిపోలా. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా బ్రతుకు క్రీస్తు కొరకే అన్నట్లుగా నేను నా పరుగు కడముట్టించాను. ఏదోలా బతికేలా బతుకు చివరి దాకా. చాలా మంది ఏదోలా బతికేస్తారు.
ఏదోలాగా ఇచ్చిన ఆయుష్ని పూర్తి చేస్తారు కొంతమంది. ఆ బతుకు కాదట పౌలుది. అందుకే మొదటే చెప్తాడు, మంచి పోరాటము, మంచి ఏ గుడ్ ఫైట్, ఐ ఫాట్ ఏ గుడ్ ఫైట్. మంచి పోరాటం పోరాడాను నేను, నా పరుగు నేను కడముట్టించాను, విశ్వాసము కాపాడుకున్నాను. ఏం కాపాడుకున్నాడట? విశ్వాసం కాపాడుకోవడం అంటే తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొని పరిగెట్టాడు చివరిదాకా. నీతి తప్పలా, నిజాయితీ తప్పలా. దేవుడు ఏ యథార్థమైన జీవితం జీవించమన్నాడో ప్రాణం పోయేదాకా యథార్థ జీవితాన్ని జీవించాడు. అందుకని విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటాడు. అప్పుడు నీ కోసం ఏముంచబడుతుందట? నీతి కిరీటం, పరలోక జీవితం. దాన్ని పొందాలంటే ఈ బ్రతుకులో ఎన్నో మార్పులు నువ్వు చెయ్యాలి. ఏదో వెళ్తుందండి బండి, వెళ్తుంది ఎంతవరకు వెళ్తుంది చూడండి. ఎప్పుడైనా నావికుడు లేని వాడు ఎటు వెళ్తుంది, వాడ కూడా వెళ్దా? ఏమంటే నావికుడు కెప్టెన్ లేని వాడ సముద్రంలో వదిలేస్తే వాడ కూడా వెళ్తుంది. ఎంతవరకు వెళ్తుంది? ఏదో ఒక ఆటంకం ఎదురయ్యేదాకా వెళ్తుంది అంతే. ఎదురవ్వగానే ఓడ మునిగిపోవడమో బద్దలైపోవడమో ఏదో ఒకటి జరిగిపోతుంది. ఎందుకంటే నావికుడు లేడు, నడిపించేవాడు లేడు, దానికి ఒక గమ్యం లేదు, దానికి ఒక గమ్యస్థానం లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఎలా వెళ్ళాలో తెలీదు. అలాంటి వాడ వంటి జీవితాలు అయిపోతాయి. మనము చక్కని ఆంధ్రప్రదేశ్ కీర్తనలో ఒక పాట పాడుతాం, నడిపించు నా నావ. పాట రాసింది ఎవరండి? ఆ పాట రాసింది ఎవరు? పేరు తెలుసా? చూడండి తర్వాత. ఆయన ఒకసారి పసిఫిక్ మహాసముద్రంలో వాడ ప్రయాణం చేస్తున్నాడు. పసిఫిక్ మహాసముద్రంలో వాడెక్కాడు. ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణం వెళ్ళాలంటే వాడెక్కాలని చెప్పి వాడెక్కాడు. వాడ చక్కగా వెళ్తుంది, చాలా పెద్ద వాడ ప్రయాణం సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది, బాగుంది. అయితే పసిఫిక్ మహాసముద్రం మీద భయంకరమైన గాలులు వేస్తాయి. ఆ గాలులు ఎలా ఉంటాయంటే గంటకి 100, 180, 120, 130 కిలోమీటర్ల వేగంతో వేస్తుంటాయి. ఆ గాలి ఒత్తిడికి కొన్నిసార్లు పడవలు మునిగిపోతాయి, పడవలు కుదేలైపోతాయి. అలాగా ఆ భక్తుడు, పాట రాసిన భక్తుడు ఆ వాళ్ళలో వెళ్తుంటే మధ్యలోకి వెళ్ళాక ఇలాంటి గాలులు వీసి ఆ పడవ వణికేస్తుంది అనమాట. మునిగిపోద్దో ఉంటామో ఉండమో అన్నట్టుగా ఆ పడవ కొట్టుకుంటుంది సముద్రంలో. బతకము అని అందరూ నిర్ణయించేసుకున్నారు. ఇంకా బతకటం కష్టం, మనం బతికి ఈ నీరు దాటి నేల మీద అడుగు పెట్టడం కష్టం అనుకున్నారు, అందరూ అనేసుకున్నారు. అప్పుడు భక్తుడు తన గదిలో ప్రార్థిస్తూ రాసిన పాటదే, నడిపించు నా నావ నడి సంద్రమున దేవా. మధ్యలో ఉండిపోయాం ప్రభువా, విశ్వాస జీవితంలో మధ్యలో ఆగిపోయి వెనక్కి వెళ్ళాలో ముందుకెళ్ళాలో ఎటు వెళ్ళాలో ఏమీ తెలీదు, నడిపించే నాయకుడు లేడు. అందుకే నడిపించు నా బ్రతుకు నావని, నడి సంద్రంలో మునిగిపోయాను అని చక్కగా రాశాడు ఆ పాట. ఈరోజు విశ్వాస జీవితంలో నీ పరుగు కడముట్టించాలంటే నడిపించే నాయకుడు యేసు ప్రభువారే. ఆయన పట్టుకొని వెళ్తే కడముట్టించగలవు. అది కూడా నమ్మకంగా విశ్వాసమును కాపాడుకొని. లేదు అందరిలాగా నేను బ్రతికేస్తాను అనుకుంటే నీలో నీతి ఉండదు, యథార్థత ఉండదు. అవసరానికి అక్కరకి స్వార్థంకి అబద్ధాలు ఆడుతావు, మోసాలు చేస్తావు, మభ్య పెడతావు. ఈ మోసకరమైన లోకపు బతికేస్తావు చివరి దాకా. అలా బతికి చనిపోవడం కంటే విశ్వాసంలో ఉండగా చనిపోవడం మంచిది. నిన్న మొన్న పాస్టర్ గారు నేను ఒక డిస్కషన్ చేసుకుంటూ నేను అన్నా, కొంతమందిని దేవుడు వదిలేస్తాడట. వదిలేయడం అంటే ఎలాగనుకున్నారు? ఇస్కరియోతు యోధాని పాపం చేయటానికి, శాపం పొందటానికి వదిలేసాడు దేవుడు. ఎన్ని చెప్పినా మారరు వాళ్ళు, ఇంకా ఎన్ని చెప్పినా మారరు, ఎంత వాక్యం విన్నా మారరు వాళ్ళు. ఇస్కరియోతు యోధ కేవలం యేసుప్రభు వారిని అప్పగించి శాపం పొంది చచ్చిపోవడానికి పుట్టాడు. అట్టి వాడు పుట్టకపోయినా మేలు అంటాడు. అట్టి వానికి శ్రమ అన్నాడంటే పుట్టకపోయినా మేలు. మనలో కూడా విశ్వాస జీవితాల్లో ఎదగని వారు పుట్టకపోయినా మేలు. ఏదోలా బ్రతికేసే కంటే అసలు పుట్టకపోయినా మేలు.
అర్థమైందా? అందుకనే ప్రసంగి గ్రంథకర్త అంటాడు, ఒకడు సరైన రీతిని సమాధి చేయబడని ఎడల, ఒకడు సరైన రీతిని సమాధి చేయబడని ఎడల వాడికంటే పడిపోయిన పిండముగతే గొప్పదంటాడు. అంటే పుట్టలేని బిడ్డగతే గొప్పదట. ఈ లోకంలో బతికి అందరి చేత అనిపించుకొని నీతి యథార్థత లేనటువంటి బతుకు బతికి చివరికి చనిపోయిన వాడి సమాధి కంటే పడిపోయిన పిండముగతే గొప్పదంటాడు. పుట్టని బిడ్డే గొప్పడట, ఆ బిడ్డే పరలోకి వెళ్ళిపోతాడు ఇలాంటి బ్రతుకు బతికే కంటే. అందుకని ఇక్కడైనా ఈ పునరుత్థానం దినమున మీ జీవితాలు మార్చుకోవటానికి సిద్ధపడండి. ఒక తీర్మానం తీసుకోండి, దేవునితో అడుగులు వేయండి, కొత్త జీవితం నూతన జన్మమును ప్రారంభించండి. మీ పరువు కడముట్టిస్తారు. నిజమైన పండుగ ఏంటో దేవుడు మీకు చూపిస్తాడు. అట్టి పండుగను మీ జీవితాల్లో అనుదినము జరుపుకోవాలని ఈ పునరుద్ధాన శుభాలు, ఆశీర్వాదాలు, దీవెనలు మీకు దేవుడు మెండుగా దయచేసి ఆత్మీయ జీవితంలో వృద్ధి కలుగునట్లు దేవుని పరిశుద్ధాత్మను మీ అందరికీ దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలియుడును గాక. ఆమేన్. దేవా శుద్ధ హృదయ